యెరూషలేము తూర్పు ద్వారం దగ్గర వేల మంది ప్రజలు నిలబడి ఉన్నారు. యేసు ప్రభువు ఆ ద్వారం గుండా గాడిదనెక్కి వస్తున్నాడు. ఆ సమయంలో అందరి మనసులో మెదులుతున్న ఒకే పాట కీర్తనల గ్రంథం 24. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల్ల రాజు ప్రవేశించునట్లు యెహోవా నామాన వచ్చువాడు స్తుతింపబడును. హోసన్నా హోసన్నా మమ్మల్ని రక్షించు, హోసన్నా దావీదు కుమారునికి హోసన్నా. వారే ఆయన్ని సిలువ వేయమని అరిచారు, కానీ ఆయన మనల్ని ప్రేమతో రక్షించారు. ఈ పాట కేవలం ఒక స్తుతి కాదు, ఇది ఒక విజయ గీతం. పూర్వం యుద్ధం గెలిచి వచ్చే రాజులకు ఈ పాటతోనే స్వాగతం పలికేవారు. దేవుని మందసం వచ్చేటప్పుడు కూడా ఈ పాటను పాడేవాళ్ళు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మహిమగల మన రాజు గుర్రం మీద కాదు, కానీ ఒక చిన్న గాడిద మీద వస్తున్నారు. యేసు ప్రభువు యెరూషలేములోని తూర్పు ద్వారం ద్వారా వచ్చారు. ఎందుకంటే దీని వెనక యెహెజ్కేలు గ్రంథంలోని ఒక రహస్యం ఉంది. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో అంతటా యెహోవా యెహెజ్కేలుతో ఈ మాట నేను ఏంటంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించును గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడియే ఉండును. అయితే ఈ వాక్యం ప్రకారము ప్రవక్త అయిన యెహెజ్కేలు దర్శనంలో దేవుని మహిమ ఈ ద్వారం గుండానే ఆలయం విడిచి వెళ్ళిపోయింది. మళ్ళీ అదే ద్వారం ద్వారా దేవుని మహిమ శరీరధారి అయి ప్రవేశించింది. అదే యేసుక్రీస్తు ద్వారా. యేసు ఆ ద్వారం గుండా రావడం ద్వారా తనే దేవుని మహిమనని, తనే ఇశ్రాయేలు దేవుడని మౌనంగా ప్రకటిస్తున్నారు. చరిత్రకారులు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తారు. అదే రోజు యెరూషలేం పశ్చిమ ద్వారం నుండి రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు తన గుర్రాలను, రథాలని సైన్యముతో గొప్పగా ప్రవేశించాడు. అది అతని శక్తికి నిదర్శనం. కానీ తూర్పు ద్వారం నుండి యేసుక్రీస్తు ఒక గాడిద పిల్ల మీద పేద ప్రజల మధ్య ప్రవేశించారు. అది ప్రేమకు నిదర్శనం. ఒకవైపు లోకరాజ్యపు అధికారం, మరోవైపు పరలోక రాజ్యపు వినయం. ఆ రోజు ప్రజలు ఏ రాజ్యాన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సి వచ్చింది. ఈ రోజు మన నిర్ణయం ఏమిటి? అయితే ప్రజలందరూ మట్టలెందుకు ఊపారు? బైబిల్లో ఎక్కడా మట్టలు ఊపాలని ఆజ్ఞ లేదు కదా. కానీ చరిత్రలో ఒక్క సంఘటన ఉంది. అదేంటంటే యేసుక్రీస్తుకు 170 ఏళ్ల ముందు జూడాస్ మక్కాబియస్ అనే వీరుడు జెరూసలేమును గ్రీకుల నుండి విడిపించాడు. అప్పుడు ప్రజలు మట్టలు ఊపుతూ అతనికి స్వాగతం పలికారు. మట్టలు అనేవి యూదుల జాతీయ జెండా లాంటివి. మట్టలు ఊపడం ద్వారా ప్రజలు యేసుతో ఏమంటున్నారంటే, నువ్వు కూడా జూడాస్ మక్కాబియస్ లాగే రోమా సైన్యాన్ని తరిమి కొట్టి మాకు రాజకీయ స్వాతంత్రాన్ని ఇవ్వు అని ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు. యూదులు తిరుగుబాటుకు కూడా మట్టల్ని గుర్తుగా సూచిస్తారు. ఒకప్పుడు వాళ్ళ నాణాల మీద కూడా ఈ మట్టలు ఉండేవి. ఆ సమయంలో ప్రజలు ఒక కేక వేశారు, అదే హోసన్నా. ఇది కీర్తనల గ్రంథం 118వ కీర్తన 25లోని హోషియానా అనే మాట. దీని అర్థం ప్రభువా మమ్మల్ని ఇప్పుడే రక్షించు అనే అర్థం. ఇది హల్లేల్ కీర్తనలలో భాగం. పస్కా పండుగ నాడు బలి అర్పించేటప్పుడు ఈ పాట పాడతారు. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. దేవాలయంలో యాజకులు గొర్రెపిల్లలను బలి ఇస్తూ ఈ పాట పాడుతుంటే, బయట వీధుల్లో ప్రజలు నిజమైన గొర్రెపిల్ల అయిన యేసును చూస్తూ అదే పాట పాడుతున్నారు. వారు రోమా నుండి రక్షణ కోరుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు రోమా కంటే పాతదైనటువంటి పాపం అనే సామ్రాజ్యం నుండి వాళ్ళని రక్షించడానికి బలిగా వెళ్తున్నారని వాళ్ళు గుర్తించలేకపోయారు. ప్రజలందరూ కూడా గుర్రాన్ని కోరుకున్నారు. రోమా నుండి తమల్ని విడిపించగలిగే ఒక నాయకుడిని, ఒక తిరుగుబాటుదారుణ్ణి వాళ్ళు కోరుకున్నారు. కానీ దేవుడు గాడిద మీద వస్తున్న సమాధాన ప్రభువును వాళ్ళ కొరకు పంపించారు. ప్రజలు యుద్ధాన్ని కోరుకుంటే దేవుడు శాంతిని పంపించాడు. ప్రజలు ఒక సైనికుడిని కోరుకుంటే దేవుడు ఒక రక్షకుడిని అయితే యేసు తన ప్రయాణాన్ని ఒలీవ కొండల నుండి ప్రారంభించారు. ఇది కేవలం ఒక దారి మాత్రమే కాదు. జకరియా 14వ అధ్యాయం ప్రకారము మెస్సియా వచ్చినప్పుడు ఆయన పాదాలు ఈ కొండ మీదనే నిలుస్తాయని యూదులు నమ్మేవారు. ముఖ్యంగా మట్టల ద్వారం ఎందుకు యేసుక్రీస్తు వారు గాడిదని ఎక్కి వచ్చారంటే, జకరియా 9:9లో చెప్పబడిన ప్రవచనం నెరవేర్టకే ఇశ్రాయేలు రాజు గాడిద పిల్లని ఎక్కి దీనుడనై వస్తున్నానని ఆయన ప్రకటించాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఆయన చూసిన దేవుని మహిమ, షెకీనా గ్లోరీ, పాపం వల్ల ఆలయాన్ని విడిచిపెట్టి ఇదే తూర్పు కొండ మీద నిలిచిపోయింది. ఇప్పుడు అదే దేవుని మహిమ ఒక మనిషి రూపంలో అదే ఒలీవల కొండ నుండి తిరిగి వస్తుంది. పోయిన మహిమను తిరిగి తెస్తున్న సమాధాన రాజు మన యేసుక్రీస్తు వారు. ప్రజలందరూ కేవలం మట్టల్నే కాదు, బట్టల్ని కూడా దారిలో పరిచారు. ఎందుకు? 2వ రాజుల గ్రంథము 9:13లో యెహోషాపాతు కుమారుడైన యెహూని కూడా ఈ విధంగానే ఆహ్వానించారు.
ఇశ్రాయేలీలు ఒక వ్యక్తిని రాజుగా ప్రకటించేటప్పుడు తమ వస్త్రాలను పరిచేవారు. బట్టలు పరచడం అంటే మేము నీకు లోబడుతున్నాము, మా జీవితాలు నీ పాదాల చెంత ఉన్నాయి అని అర్థం. వారు యేసయ్యను మెస్సియాను పిలుస్తున్నారు, కానీ వారి మనస్సులో ఉన్నది యుద్ధం చేసే రాజు. వారు తమ వస్త్రాలను పరిచారు, కానీ తమ హృదయాలను ఆయనకు అప్పగించలేదు. అందుకే హోసన్నా హోసన్నా అని కేకలు వేసిన అదే ప్రజలు 5 రోజుల తర్వాత ఆయనను సిలువ వేయండి అని అరిచారు. మనం కూడా దేవుణ్ణి మనకు కావలసిన విధంగా ఊహించుకుంటున్నామా, లేదా ఆయనకి ఇష్ట ప్రకారం లోబడి జీవిస్తున్నామా? మట్టలాదివారం మనకు నేర్పే పాఠం ఏంటంటే, దేవుడు మన ఇష్టాల ప్రకారం పని చేయడు, మన అవసరాల ప్రకారమే పనిచేస్తాడు. ఆ రోజు హోసన్నా అని అరిచిన నోళ్లే 5 రోజుల తర్వాత సిలువ వేయండి అని అరిచాయి. ఎందుకంటే యేసు వారి రాజకీయ కోరికలు తీర్చలేదు. ఈ రోజు మనం యేసుని ఎలా చూస్తున్నాం? మన సమస్యలు తీర్చే రాజులాగానా, లేదా మన ఆత్మల్ని రక్షించే దేవుడిలాగానా? పరిశీలించుకుందాం. హోసన్నా, దావీదు కుమారునికే హోసన్నా. ఆమేన్.